అంటే విక్టరీ వెంకటేష్ గారు తీసిన ఘర్షణ కంటే బాగుందని చెప్పుకోవచ్చునా? దుమ్ము లేపేసిందనా, ఇచ్చి పడేసింది. చాలా బాగుంది. పాయల్ రాజ్పూత్ గారు యాక్షన్ మాత్రము ఇంతకు ముందు చూసిన ఏదైతే ఫిలిమ్స్ ఉన్నాయో దీనికి ఒక డిఫరెంట్ గా ఉన్నది మూవీ అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మెయిన్ థింగ్ ఇలా మానస్ గారు యాక్టింగ్ మాత్రము ఫస్ట్ హాఫ్ లో మాత్రము సైకో క్యారెక్టర్ ఉంటుంది, అసలు వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్. సీరియల్ యాక్టర్స్ కి మన సినిమాలో యాక్ట్ చేయడానికి రాదు అన్న వాళ్ళందరికీ మానస్ గారు అయితే సినిమా థియేటర్ లో అల్లాడించేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం మానస్ గారు యాక్టింగ్ మాత్రం నేను ఫిదా అయిపోయినా. పాయల్ రాజ్పూత్ గారు ఫస్ట్ మనం ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఈ మూవీలో మాత్రం ఒక గర్ల్స్ ని ఎట్లయితే సేవ్ చేస్తారు ఏసీపీగా చేసిరు. ఫైట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఏదో పాయల్ రాజ్పూత్ గారు వీళ్ళు డిఫరెంట్ అవతారాలు చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగుంది. కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన ఫిలిం. ఒక అబ్బాయి బాయ్స్ కూడా చూడాలి. మంచి అనిపించింది మూవీ అయితే. మెయిన్ థింగ్ మానస్ గారు యాక్టింగ్ మాత్రం ఫిదా. పాయల్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్ కి రండి, థియేటర్ కి వచ్చి వాళ్ళు చాలా గ్రాఫిక్స్ ఏంది బ్రో, ఇలా పోలీస్ ఆఫీసర్ గ్రాఫిక్స్ ఏముంటది, ఇదేమన్నా ఆదిపురు సినిమా. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకైతే మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాయల్ రాజ్పూత్ గారు యాక్టింగ్ మెయిన్ థింగ్. దీంట్లో మానస్ గారికి కెరీర్ లో వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఆపర్చునిటీ వస్తాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ సీన్ లో ప్రతి సీన్ లో కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. అంటే కొన్ని సీన్స్ లో ఆ సీన్ కి మించిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, కొన్ని సీన్స్ లో మనకు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదేం బ్యాక్గ్రౌండ్ రా బావా అని భయం వేస్తుంది అనమాట. అంత బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీయే కానీ మనకి కొన్ని సీన్స్ లో హారర్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, అంత భయం వేస్తుంది అనమాట. ఇంకా పాయల్ రాజ్పూత్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అనుష గారికి అరుంధతి అలాగో ఈ సినిమాకి పాయల్ రాజ్పూత్ గారి రక్షణ అలాగనమాట. అంత బాగుంది. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాసుకున్న స్టోరీ కావచ్చు చాలా బాగుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లోనూ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకంతా కూడా పాయల్ రాజ్పూత్ గారు వన్ మ్యాన్ షో అనుకొచ్చి సినిమా అంతా కూడా పోలీస్ క్యారెక్టర్లు తీసేశారు. హీరోయిజన్కి ఏం మాత్రం తీసుకోవాలి, ఆ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. నాకంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా మంగారం మించి సినిమా అన్నమాట ఇది. చాలా అంటే చాలా అజయ్ భూపత్ గారే అనుకున్నాం, కానీ అజయ్ భూపత్ గారు మించి ఎలివేషన్స్ షార్ట్స్ కూడా పాయల్ రాజ్పూత్కి ఇచ్చారు. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో పోలీస్ క్యారెక్టర్లు తీసినమాట. ఇంతవరకు చూసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు ఈవిడ చేసిన క్యారెక్టర్ వేరు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడి ఎవరైనా సరే సినిమాని బ్రహ్మరథం పడతారు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్. అంటే విక్టరీ వెంకటేష్ గారు తీసిన ఘర్షణ కంటే బాగుందని చెప్పుకోవచ్చునా? ఎందుకంటే అంతా బాగుంది మూవీ మాత్రం. అంటే ఏసీపీ క్యారెక్టర్ లో పాయల్ రాజ్పూత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారన్న. అంటే ఆమెని ఓన్లీ మనం అంటే చాలా రొమాంటిక్ గా చాలా కొన్ని వేరే యాంగిల్లో చూసాం, కానీ దీంతో ఆమె పర్ఫార్మెన్స్ ఏంటో చూపించేసిందని చెప్పుకోవచ్చునా. ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆమె పోలీస్ క్యారెక్టర్ లో ఆమె చేసిన అంటే ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దానికి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు. అసలు ఆ ఫైట్స్ కి అండ్ బీజిఎం కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మేబీ పాయల్ రాజ్పూత్ గారు ఇండస్ట్రీని వెళ్తారని నేను అనుకుంటున్నా యాజ్ ఎ పర్ఫార్మర్ గా. సో చాలా బాగున్నాయి. సో ఈ కాలంలో నాలాంటి కామాంధులు మంచి మంచి అమ్మాయిల్ని చూసి సొల్లు కాచుకుంటా వాళ్ళ వెంటపడి ఎలా బ్లాక్ మెయిల్ చేసి ఎలా సతాయిస్తున్నారనే దాని గురించి తీసారనా. సో నాలాంటి మంచి వాళ్ళు వచ్చి కూడా చూడండి, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. దుమ్ము లేపేసిందనా, ఇచ్చి పడేసింది. అసలు ఆమె యాక్టింగ్ చూస్తున్నా మాత్రం పాయల్ది మాత్రం నిజంగా చెప్తున్నా. చాలా రోజుల తర్వాత మాకు ఒక మాస్ క్యారెక్టర్ పడ్డదన్న పోలీస్ ఆఫీసర్. అంటే చాలా రోజుల తర్వాత అనుకున్నాం ఆమె యాక్టింగ్కి దగ్గర పాయల్కి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పడితే మాత్రం చాలా బాగుంటుంది అనుకున్నాం. నిజంగా మంచి యాక్టింగ్ చేసింది. పాయల్ మాత్రం ఇచ్చి పడేసింది. అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా ఏంటంటే ఒక సైకో అన్నట్టు ఒక సినిమా తీసిరు. ఒక ఫ్యామిలీలలో కూడా ఒక సైకో అన్నట్టు తీసిర్రు. జాగ్రత్త పడాలి అన్నట్టు ఒక సినిమా. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది అంటే ఒక మెసేజ్ సినిమా, అర్థం చేసుకుని అర్థమవుతుంది. అంటే ఒక ఆడపిల్లకి తక్కువ చేసి మాట్లాడడం అనేది ఈ సినిమా. అంటే అలా మనం ఎప్పుడు ఆడపిల్లకి తక్కువ అంచనా వేయొద్దు, మంచిగా ఒక కరెక్ట్ చూడాలి. మనం ఒక ఆడపిల్లకి తక్కువ చేసి మాట్లాడితే సమాజంలో ఎలా ఉంటుంది అన్నది ఒక సినిమానే ఈ రక్షణ. మనం ఎప్పుడైనా ఆడపిల్లకి మనం ఆడవాళ్ళకి ఎప్పుడు మనం తక్కువ చేసి మాట్లాడదు. మగవాళ్ళు కూడా కరెక్టే ఉంటారు, కాకపోతే మనం జాగ్రత్త మాట్లాడాలి, జాగ్రత్త చూడాలన్నట్టు ఒక సినిమా. ఇది చాలా మంచి సినిమా, ప్లస్ పాయింట్ సినిమా. చాలా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది. మన నవీన్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్లో. వడ్డే నవీన్ గారు నవీన్ మన అందాల రాక్షసి హీరో కూడా ఇలా యాక్టింగ్ చాలా బాగా ఆయన కాదు చాలా బాగా చేసిండు పాయల్ గారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.
సూపర్ అన్న. ఇప్పుడే రక్షణ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా ఏంటంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే ఇంతకుముందు రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఒక హీరోయిన్ గా యాక్ట్రెస్ గానే చేస్తూ ఉంటారు, హీరోకి జోడీగా హీరోయిన్ గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమెకు కూడా ఒక హీరో లెవెల్లో యాక్టింగ్ చేసే బేస్ అనేది ఉందని చెప్పేసి నిజంగా ప్రూవ్ చేసుకుని పోయా. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఏంటంటే మూవీలో హీరోయిన్ యాక్టర్ రాజ్పూత్ పాయల్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ వచ్చేసి ఎస్పీ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఎస్పీ క్యారెక్టరైజేషన్స్ లలో ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న ఏంటంటే అమ్మాయిల్ని లవ్ చేయి అని చెప్పేసి అబ్బాయిలు వెంటబడి బ్లాక్ మెయిల్ చేయడము, అదొకటి ఏంటంటే ఆ బ్లాక్ మెయిల్ చేసే వాటిని ఏ రకంగా వాళ్ళని